జాతీయ మహిళా మండలి సోదరిమణులందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. సఖి 2 సంవత్సరాలు పూర్తి చేసుకొని 3వ సంవత్సరంలో అడుగు పెట్టబోతున్న సందర్భంగా సఖి మహిళలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సఖి ఏర్పడిన తర్వాత 1400 కుటుంబాలకు సేవా కార్యక్రమాలు చేశాం. విద్య, వైద్య, ఆరోగ్యం, ఉపాధి కల్పన దిశగా అడుగులు వేశాం. తెలంగాణ 33 జిల్లాలతో పాటు ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని జిల్లాలతో పాటు కొన్ని రాష్ట్రాలలో కూడా మన కమిటీలు వేసి పకడ్బందీగా ఒక జాతీయ అంతర్జాతీయ సంస్థగా ఈరోజు సఖిని మార్కెట్లోకి తీసుకొని పోయాం. మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడడానికి, మహిళల యొక్క శక్తిని దేశానికి తెలియజేయడానికి ఏర్పడిన సంస్థ సఖి జాతీయ మహిళా మండలి. సఖి జాతీయ మహిళా మండలి తరపున అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించాం, బతుకమ్మ సంబరాలు నిర్వహించాం, వనభోజనాలు నిర్వహించాం, ఉగాది పురస్కారాలు నిర్వహించాం, సంక్రాంతి ముగ్గుల పోటీలు నిర్వహించాం, సరోజిని నాయుడు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్స్ని ప్రదానం చేశాం, సఖి పుట్టినరోజు వేడుకలను చేశాం. ఇట్లా 8 కార్యక్రమాలు చేసినప్పుడు ఈ 8 కార్యక్రమాలలో కూడా సఖి మహిళలకు గౌరవాన్ని ఇస్తూ, వాళ్ళకి శాలువాలు కప్పుతూ, వాళ్ళకి సర్టిఫికెట్స్ ఇస్తూ, వాళ్ళకి మెమోంటోస్ ఇస్తూ ఏ సంస్థ చేయని విధంగా సఖి జాతీయ మహిళా మండలి వారిని గౌరవించింది. మరి సఖి జాతీయ మహిళా మండలి ఏర్పడిన తర్వాత ఎంతో మంది మహిళలపై అత్యాచారాలు జరిగాయి, మానభంగాలు జరిగాయి. మహిళలను అత్యంత కిరాతకంగా చంపి ఆ ప్యాకెట్లలో కట్టి సముద్రాల్లో, నదుల్లో పడవేసిన సందర్భాలు ఉన్నాయి. అటువంటి సందర్భాల్లో మహిళలపై అత్యాచారాలు జరిగినా, దాడులు జరిగినా, మానభంగాలు జరిగినా, పైశాచికంగా మహిళలను చంపివేసిన సఖి 199 ధర్నా కార్యక్రమాలు నిర్వహించింది. ఏ సంస్థ అయినా చేయగలిగిందా? ఇది ఒక్కడ గుర్తుపెట్టుకోండి. 199 దాంట్లో ధర్నాలున్నాయి, కొవ్వొత్తుల ప్రదర్శన ఉంది, ర్యాలీలు ఉన్నాయి. ఇవి సఖి జాతీయ మహిళా మండలిలో మహిళల యొక్క 199 కార్యక్రమాల్లో మహిళలు జరిగిన అన్యాయాలపై మన సఖి సోదరిమణులు పాల్గొన్నారు. అది మామూలు విషయమా? దాన్ని గ్రహించవలసిన విషయం ఉన్నది. 199 కార్యక్రమాలు, కొవ్వొత్తుల ర్యాలీ కావచ్చు, ధర్నాలు కావచ్చు, ఏదైనా కావచ్చు, మహిళల ఎడల 199 కార్యక్రమాలు చేసిన ఏకైక జాతీయ అంతర్జాతీయ సంస్థ సఖి జాతీయ మహిళా మండలిని తెలియజేస్తున్నాం. సఖి జాతీయ మహిళా మండలి ఏర్పడినప్పుడు ఖమ్మంలో మొట్టమొదటిగా ఒక నిరుపేద కుటుంబానికి వెళ్తే వాళ్ళకు 10,000 రూపాయల సహాయం చేయడం జరిగింది. అది సఖి ప్రారంభించిన తొలి కార్యక్రమం. తర్వాత ఆ కుటుంబానికి 15,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇట్లా 25,000 రూపాయల ఆర్థిక సహాయం చేశాం. మరి ఆ కుటుంబము పిల్లల్ని స్కూల్కు పంపించలేని స్థితిలో ఆటోలకు 5 నెలలు నెలకి 4,000 చొప్పున 20,000 రూపాయలు ఇచ్చాం. అంటే ఆ కుటుంబానికి 45,000 రూపాయల ఆర్థిక సహాయం చేసినది సఖి జాతీయ మహిళా మండలి. వాళ్ళకి ఎడ్యుకేషన్ కోసం ఆ సంవత్సరం 4 పిల్లలకు 80,000 ఖర్చు ఎడ్యుకేషన్ ని ఫ్రీగా ఇప్పించిన ఘనత సఖి జాతీయ మహిళా మండలి. అదే ఖమ్మంలో సేవా కార్యక్రమంలో భాగంగా 4 వితంతులకు 5,000 రూపాయల చొప్పున 20,000 రూపాయలు ఇచ్చాం. ఇట్లా ఖమ్మంలో దరిదాపుగా 270కి పైగా సేవా కార్యక్రమాలు చేశాం. ఒక భద్రాచలంలోనే 630 సేవా కార్యక్రమాలు చేశాం. ఇట్లా కొత్తగూడెంలో దరిదాపుగా 335 సేవా కార్యక్రమాలు చేశాం. మనుగూరులో 220 సేవా కార్యక్రమాలు చేశాం. హైదరాబాద్లో 107 సేవా కార్యక్రమాలు చేశాం. ఏలూరులో దరిదాపుగా 78 మందికి సేవా కార్యక్రమాలు చేశాం. విద్యాపరంగా, వైద్యపరంగా, ఆరోగ్యపరంగా సఖి 327 మందికి వివిధ కళాశాలలు అయితే కానీ, హాస్పిటల్స్లో అయితే కానీ సేవా కార్యక్రమాలు చేసింది. ఇవి కాకుండా భద్రాచలంలో ఇల్లు కాలిపోయిన కుటుంబాలకు మా సఖి జాతీయ మహిళా మండలి సోదరిమణులు సహాయం చేయడం జరిగింది. అదేవిధంగా ఇల్లందులో
క్యాన్సర్తో బాధపడుతున్నటువంటి 30 కుటుంబాలకు సఖీ జాతీయ మహిళా మండలి వాళ్ళని హైదరాబాద్ పంపించి సేవా కార్యక్రమాలు చేసింది. అదేవిధంగా ఇల్లందులో బియ్యము, నిత్యావసర వస్తువులు మొత్తం కూడా 275 కుటుంబాలకు సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈ మధ్యలో ఖమ్మంలో సఖీలో ఉంటున్న ఒక మహిళ యొక్క భర్త ప్రశ్నించాడు, ఇవి వాస్తవాలా అని. అంటే మొదటి నుంచి చివరి వరకు అన్ని వాస్తవాలే, మీరు ఆలోచించే విధానంలో మార్పు ఉంది అని తెలియజేస్తున్నాను. సఖీ చేసిన సేవా కార్యక్రమాలన్నింటినీ కూడా ఒక పుస్తక రూపంలో ప్రతి మహిళకు తెలియజేస్తాం. సేవా కార్యక్రమం చేసిన ప్రతి కుటుంబం యొక్క పేరు, ఆ ఊరు, ఆ జిల్లాతో కూడా మేము ప్రింట్ చేపిస్తాం. సఖీ మీద ఎంతో మంది నిందలు వేశారు, అపనిందలు వేశారు, సఖీని లేకుండా చేయాలని చూశారు. వాళ్ళందరూ కూడా కాలగర్భంలో కలిసిపోయారు. ఒక ఎన్జిఓ, ఒక సఖీ జాతీయ మహిళా మండలి అనేది 2 సంవత్సరాలు పూర్తి చేసుకొని 3వ సంవత్సరంలోకి అడుగు పెడుతుందంటే ఇది మామూలు విషయం కాదు. దాన్ని దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. అందుకే మహిళా సోదరి మనులందరికీ కూడా ఒకే ఒక విషయాన్ని చెప్తున్నాము. ఈ రోజున సఖీలో 2 సంవత్సరాలు కష్టపడిన వారిలో గుర్తించి హైదరాబాద్లో నంది అవార్డుల ప్రధానోత్సవాన్ని కూడా మహిళలను సగర్వంగా గౌరవించడానికి ఏర్పాటు చేశాం. అందుకే మహిళలందరూ కూడా ఒక్కడే గుర్తుపెట్టుకోండి, ఏ సంస్థ చేయలేని నిజాయితీ గల పనులను సఖీ సంస్థ చేసింది. సఖీ ఏర్పడిందే సేవా కార్యక్రమాల కోసం. అందుకే 2 సంవత్సరాలు పూర్తి